హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ చింతల 1833. ఈరోజు మనం మాట్లాడుకునేది అబౌట్ బెట్టింగ్ గురించి. ఇప్పుడు ట్రెండింగ్ జరుగుతుంది. ఆ ట్రెండింగ్ లో మనం కూడా ఏదో వీడియో చేద్దామని చేస్తలేము. మేము కూడా చాలా మంది చూసినాం బెట్టింగ్ ఆడి ఎంతో మంది పైసలు పోగొట్టుకోవడం. మీరు ఎవరైనా చూసిరా బెట్టింగ్ ఆడి పైసలు తెచ్చుకోవడం? నువ్వు చూసినా నారాజ్? నేను ఎప్పుడు చూడలే బాయ్. నా కళ్ళ ముందల్లే మా ఫ్రెండ్స్ కానీ 1000-2000 పోగొట్టుకోగా చూసినా కానీ ఇట్లా కొంతమంది బెట్టింగ్ వల్ల లైఫ్ లే ఖరాబ్ చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ కూడా డైరెక్ట్ చూపించి 30,000 వస్తున్నాయి, 40,000 వస్తున్నాయి డైరెక్ట్ యాడ్ చెప్తే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా మంది ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్న కూడా చాలా మంది చూస్తారు దగ్గరుండి. సో బెట్టింగ్ ఆడడం వల్ల మనకి ఏం యూజ్ రాదు. అందులో వచ్చిన పైసలు కూడా మన చేతిలో ఉండవు కూడా. సో మీరు బెట్టింగ్ ఆడకండి ఫ్రెండ్స్. సే నో టు బెట్స్. నువ్వేం చెప్పాలనుకున్నా నారాజ్? చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్. నాన్ వెజ్ అన్నట్టయినా ఎక్కడుంటో చెప్తున్నాడు, అది మన బుర్రకి ఎక్కలే. ఇంకా ఎవరికి అది అప్పుడు ఇది నిజం కాదు అబద్ధం అని తెలిసింది. ఇప్పుడు అది ప్రూవ్ అవుతుంటే అందరు ఆయన సపోర్ట్ చేస్తారు. కంగ్రాచులేషన్ నాన్ వెజ్ పెడుతుండగానే ఆల్మోస్ట్ ఆ తమ్నేల్ అన్ని కొంచెం ఓవర్గా ఉన్నాయి. ఆ తమ్నేల్ కొంచెం తగ్గిస్తే బాగుంటది. ఆ జైలు వేస్తుడు, 20 సంవత్సరాలు శిక్ష, 10 సంవత్సరాలు శిక్ష, ఆ తమ్నేల్ కొంచెం ఆయన వ్యూస్ కోసం చేసినట్టు అనిపిస్తుంది నాకు మాత్రం. రమాబాయ్ కూడా చాలా ట్రై చేసాడు అప్పట్లోనే. ఆయన అకౌంట్ కూడా బ్లాక్ అయింది. సో వీళ్ళని ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని, కానీ మనం ఏంటంటే బెట్టింగ్ ఆడడం వల్ల మనం ముందలే మీరు కూడా చూసింటారు ఎంతమంది మీ ఫ్రెండ్స్ నే మీ కళ్ళ ముందరనే లైఫ్ పోగొట్టుకోవడం, లైఫ్ స్పాయిల్ చేసుకోవడం, స్టడీస్ వదిలేయడం, జాబ్ వదిలేయడం, ఎవరికి కనబడకుండా తిరగడం, లాస్ట్ వచ్చారు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మీరు బెట్టింగ్ చేయడం వల్ల ఇంత ఇబ్బంది ఉంది. అందులో పైసలు వచ్చినాయి కూడా యూజ్ దేనికి ఉండవు. అసలు ఎట్లా ఖర్చు అయినా కూడా నీకు అర్థం కాదు. ఒకవేళ పైసలు వచ్చినా రావు. మాక్సిమం వాళ్ళు ఎవరి కొరకు చెప్తలేరు, చెప్తే వాళ్ళకి ఏం వస్తలేదు. ఒక యూత్ ఖరాబ్ అవుతుంది దానివల్ల అని వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తారు మనకు. దాన్ని మన తీసుకొని మంచి దారిలో నడవాల యూత్ అని వాళ్ళు ఒకటి చేస్తారు. దాన్ని గౌరవిద్దాం. ఇప్పుడు సపోర్ట్ చేద్దాం. స్టూడెంట్ లెవెల్ నుంచే పిల్లగాళ్ళు చెప్పాలి. ఎట్లా రాముడు మంచి బాలుడు కాదు, నువ్వు ఎట్లా మంచి బాలుడు అవ్వాలి రా, ఎట్లుండాలి, ఏ లక్షలు ఉంటే మంచి బాలుడు అవుతావు అని అట్లా నేర్పిస్తే అవుతుంది. కానీ రాముడే మంచి బాలుడు కాదు, నువ్వు కూడా కావచ్చు అని చెప్పాలి. ఏమంటారు నారాజు? అంతే. చిన్నప్పటి నుంచి నీకు ఏం చెప్పారు? రాముడు మంచి బాలుడు అని చెప్పారు అంతే. కానీ రాముడికి ఏ లక్షలు ఉండాలి ఏమో తెలియదు. నీకు తెలుసా లక్షణాలు ఏమంటే రాముడు? అదే రాముడు మంచి బాలుడు అని అందరూ తెలుసు, కానీ ఆయనకున్న లక్షణాలు ఎవరికి తెలియదు. ఆ లక్షణాలు మనం పాటించాలని కూడా ఎవరికి తెలియదు. సో ఆ స్కూల్ లెవెల్ నుంచి ఇట్లాంటివి నేర్పిస్తే కొంచెం బెట్టింగ్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కొంచెం చేంజెస్ వస్తే ఇలాంటి ఏదైనా మంచి దారులు నడవాలని నేర్పుతారు, కానీ కొంచెం ఎఫెక్టివ్ గా నేర్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, అందరం సపోర్ట్ చేద్దాం వాళ్ళకి. సే నో టు బెట్టింగ్స్. అప్పట్లో మహాభారతంలో పాండవులు సైతం కౌరవుల చేతుల జూదమాడి ఓడిపోయారు. వాళ్ళు చేసిన అట్లాంటి వాళ్ళే పెద్ద వాళ్ళే, అట్లాంటి పూర్వీకులే అప్పుడే ఓడిపోయారు మన జూదంలో. అలాంటి జూదంలో ఇప్పుడు మనం ఎలా గెలుస్తాం అనుకుంటాం ఫ్రెండ్స్? సో బెట్టింగ్ ఆడడం ఆపేసే మంచిదని ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టేట్ చేసుకుంటారు. అది ఇంకా వెళ్ళాలి. అసలు బెట్టింగ్ అనేది మొత్తం నిర్మూలించుకోవాలని నేను అనుకుంటున్నా. చూశారుగా ఫ్రెండ్స్, అన్నయ్య చెప్పినట్టు అప్పట్లో దేవుళ్ళ వల్లనే కాలేదు. మనం ఎంత దానిలా చిన్న చీమంతా కూడా కాదు. మనం ఎంత ఎందుకు మన పైసలు మనం పెట్టి ఖరాబ్ కావడం, మన జీవితాలు ఖరాబ్ కావడం ఎందుకు? మన జీవితాలే కాదు, మన వెనుక ఉన్న అమ్మ నాన్న జీవితాలు కూడా ఖరాబ్ అవుతాయి. ఇవన్నీ వదిలేయాలి. ఇప్పుడు అది దాని గురించే మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది. ఏదో వీడియో లైక్స్ కోసమో కాదు, మామూలుగా చాలా మంది మా ఫ్రెండ్స్ ఖరాబ్ అయిన వాళ్ళు, మా చదువులు ఖరాబ్ చేసుకున్నారు, ఫ్యామిలీ ఖరాబ్ చేసుకున్నారు, ఆఖరికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా నేను నా కళ్ళతో చూసిన. ఎంతో పెద్ద అమౌంట్ పోయిన వాళ్ళే బయటకు వచ్చారు, కానీ చిన్న అమౌంట్ పోయిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా? అలాంటి ఫ్రెండ్స్ మీ లోపల కూడా ఎంతో మంది ఉంటారు, బయట పడకపోయి ఉంటారు వాళ్ళు కూడా. సో సే నో టు బెట్టింగ్స్. సేవ్ యూత్.